ఓకే, ఓడి బ్యాలెన్స్ రిలేటెడ్గా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. కొద్దిగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేటువంటిది ఎక్కువ. సో చూద్దాం. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మెజర్స్ కేఆర్ బ్రదర్ ఆన్ 30th April 2020 ఫ్రమ్ ద పర్టికులర్స్ గివెన్ బిలో. సో ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ హ్యాడ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 50,000 ఆన్ 30th April 2020. సో ఇక్కడ మనకు డెబిట్ బ్యాలెన్స్ అంటున్నాడు, అంటే బ్యాంక్ పాస్బుక్ హ్యాడ్ ఏ డెబిట్ బ్యాలెన్స్. సో గుర్తుపెట్టుకోండి, సో డెబిట్ బ్యాలెన్స్ అన్నప్పుడు పాస్బుక్లో డెబిట్ బ్యాలెన్స్ అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, పాస్బుక్లో జనరల్గా క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి అది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ సిచ్యువేషన్. సో తీసుకుందాం. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మెజర్స్ కేఆర్ బ్రదర్స్ M/S KR brothers as on 30th April 2020. 30th April 2020. So first one, balance as per, okay, not balance, it's a debit balance. Debit balance as per passbook. Debit balance as per passbook. సో వాల్యూ వచ్చి మనకు 50,000. సో వాల్యూ వచ్చి 50,000. సో మనకు కొన్ని యాడ్ పాయింట్స్, కొన్ని లెస్ పాయింట్స్ ఉండడం జరుగుతుంది, తెలిసిందే. సో ముందుగా ఫస్ట్ వన్, చెక్ వర్త్ ₹1,200 డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బై ఎ కస్టమర్ బట్ నో ఎంట్రీ వాజ్ మేడ్ ఇన్ క్యాష్ బుక్. అంటే కస్టమరు డైరెక్ట్గా చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. సో అంటే అక్కడ ఏమైంది, పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు సిబి పిబి మనకి ఓడి బ్యాలెన్స్ కాబట్టి మనం ఏదైతే మన ప్రాబ్లంలో ఇచ్చాడో దాన్ని తీసుకుందాం. సో 50,000 నెగిటివ్ బ్యాలెన్స్ తీసుకోండి, నెగిటివ్ బ్యాలెన్స్ రెండిట్లో తీసుకోండి. కస్టమరు డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాడు, కస్టమరు బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. కస్టమర్ బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అయింది. ఎంత? ₹1,200 పెరిగింది. అంటే పాస్బుక్లో ఒక ప్లస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయింది 1,200. దీనివల్ల ఏమైంది అని అంటే ఓడి బ్యాలెన్స్ పాస్బుక్లో డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ క్యాష్ బుక్లో ఏం రికార్డ్ కాలేదు కదా, ఓడి బ్యాలెన్స్ 50,000 అలానే ఉంది. సో ఇప్పుడు పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది, క్యాష్ బుక్లో ఓడి బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి అని అంటే ఇది మనకు కావాల్సిన సొల్యూషన్, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీని ప్రకారంగా క్యాష్ బుక్లో ఓడి బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ప్లస్లో రాయాలి. సో ఇది ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే ఓడి బ్యాలెన్స్ అనేటువంటి క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది. సో దీని ప్లస్లో మనకు కావాల్సిన సొల్యూషను క్యాష్ బుక్లో ఓడి బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, అందువల్ల ప్లస్లో రికార్డ్ చేసుకుంటాం. సో ఇక్కడ కస్టమర్ directly deposited into bank. So 1,200. Next, out of checks issued worth ₹14,000, checks amounting to 6,000 only were presented for payment till 30th April 2020. అంటే ₹14,000 చెక్స్ ఇష్యూ చేయడం జరిగింది, అందులో 6,000 మాత్రమే ప్రజెంట్ అయింది, మిగిలిన 8,000 అన్ప్రజెంటెడ్. సో దీని పరిస్థితి ఏంటి అనేటువంటి చూద్దాం. సో ఇప్పుడు మనకు సొల్యూషన్ కావాల్సింది క్యాష్ బుక్. సో మనకు కావాల్సిన సొల్యూషన్ క్యాష్ బుక్, అడిగిన క్వశ్చన్ పాస్బుక్, మర్చిపోద్దండి. సో ఇది క్వశ్చన్, ఇది సొల్యూషన్. సో ఇప్పుడు రెండిట్లో సపోజ్
మనం తీసుకుందాం. సపోజ్ 50,000 రెండిట్లో ఉందనుకుందాం నెగిటివ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే చెక్ ఇష్యూ చేసినాడు, 14,000 చెక్ ఇష్యూ చేయడం జరిగింది. చెక్ ఇష్యూ చేసినప్పుడు ఇమీడియట్గా క్యాష్ బుక్లో 14,000 ఇంకో మైనస్ అయి ఉంటుంది. అంటే దీనివల్ల టోటల్ మైనస్ బ్యాలెన్స్ ఎంత అంటే 64,000. కానీ ఇక్కడ ప్రజెంట్ చేసినటువంటిది ఎంత అంటే కేవలం 6,000. అంటే పాస్బుక్లో ప్రజెంట్ చేసిన వాల్యూ ఎంత అంటే 6,000 మాత్రమే. దీనివల్ల 56,000 అనేటువంటిది పాస్బుక్లో మైనస్ బ్యాలెన్స్ ఉండి ఉంటుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ ఇది. క్యాష్ బుక్లో మనకు కావాల్సిన సొల్యూషన్, క్యాష్ బుక్లో పాస్బుక్తో కంపారిజన్ చేసుకుంటే ఓడీ బ్యాలెన్స్ ఇక్కడే ఎక్కువగా ఉంది. సో ఇక్కడేమో ఓడీ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. దీని అర్థం ఇది మైనస్ చేసుకోవాలి, దీని ప్రకారంగా అయితే ప్లస్ చేసుకోవాలి. అంటే ఇది ప్లస్లో ఉంది, ఇది మైనస్లో ఉంది. సో మనకు కావాల్సిన సొల్యూషన్ ఇదే కదా. సో క్యాష్ బుక్ ప్రకారంగా మనకు ఇది ప్లస్లో రికార్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది, ఇంకో నెగిటివ్ బ్యాలెన్స్ యాడ్ అవ్వడం వల్ల వాల్యూ ఏమైంది, ఓడీ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓడీ బ్యాలెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్లస్ చేసుకోవాలి. సో ప్లస్ చేసుకుందాం. చెక్ issued but not presented for payment. యాక్చువల్గా మీకు హింట్ ఏంటంటే ఇంకొక చిన్న షార్ట్ కట్ ఏంటంటే చూడండి, ఇంతవరకు ఫేవరబుల్ బ్యాలెన్స్లో మనం ఏం చేసాము అంటే సొల్యూషన్ బేస్ చేసుకొని మనకు ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ పెరుగుతా పోతా, పెరిగిందంటే ప్లస్, తగ్గిందంటే మైనస్, ఇలా చేసుకుంటూ వచ్చాం. రివర్స్లో క్వశ్చన్ని కూడా ఆధారంగా తీసుకోవచ్చు. సో క్వశ్చన్ అంటే పాస్బుక్ని బేస్ చేసుకొని, సో పాస్బుక్ అంటే క్వశ్చన్ ఇది కదా. సో క్వశ్చన్లో ప్లస్ అయితే ప్లస్, అంటే క్వశ్చన్ ఏదైతే ఇచ్చుంటారో వాటికి ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. సో కన్ఫ్యూజన్ ఎందుకులేండి. ఇప్పటివరకు మనం ఓడీ బ్యాలెన్స్ ఏదైతే చూసుకున్నామో అదే విధంగానే ఫాలో అవ్వండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పటివరకు నేను ఎట్లయితే చెప్తూ వచ్చానో అట్లే ఫాలో అవ్వండి. సో ఓడీ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది, ఓడీ బ్యాలెన్స్ డిక్రీజ్ అయింది, ఇదే ఫాలో అవ్వండి అంతే. రైట్. నెక్స్ట్, చెక్స్ ఫర్ ₹6,000 రిసీవ్డ్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ బట్ ఇట్ వాజ్ నాట్ సెంట్ టు బ్యాంక్. అలా అర్థం ఏంటంటే 6,000 రూపీస్ వర్త్ ఆఫ్ చెక్ అనేటువంటిది రిసీవ్ చేసుకున్నాడు. కానీ క్యాష్ బుక్లో ఏమో ఎంటర్ చేసుకున్నాడు, బట్ కానీ బ్యాంకుకి పంపడం జరగలేదు. సో బ్యాంకు పంపించలేదు. ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగి ఉంటుందో ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. సో రెండిట్లో కూడా 50,000 ఉందనుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ అయినటువంటి చెక్ రిసీవ్ చేసుకున్నాడు. చెక్ రిసీవ్ చేసుకొని క్యాష్ బుక్లో ఎంటర్ చేశాడు. క్యాష్ బుక్లో ఎంత ఎంటర్ చేశాడు, 6,000 రూపీస్ ఎంటర్ చేసుకున్నాడు. సో 6,000 రూపాయలు ఎంటర్ చేసుకున్నాడు. 6,000 ఎంటర్ చేసుకున్నాడు. ఇక్కడేమో బ్యాంక్లో ఏమీ రికార్డ్ కాల. సో ఇది ప్లస్ ట్రాన్సాక్షన్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ కాలం వాల్యూ అనేటువంటి పెరుగుతుంది, ప్లస్ ట్రాన్సాక్షన్. సో దీనివల్ల ఏమైంది అంటే ఒక పాజిటివ్ వాల్యూ రావడం వల్ల ఓడీ బ్యాలెన్స్ అనేటువంటి డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయింది. కానీ ఇక్కడ ఏమీ నో చేంజ్. సో ఇక్కడ ఎటువంటి చేంజ్ రాలా. కారణం ఏంటి అని అంటే నో చేంజ్ ఎందుకు అంటున్నాము, ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అయింది, ఇక్కడ రికార్డ్ కాల. సో నో చేంజ్, అందువల్ల ఈ వాల్యూ అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటితో పోల్చుకుంటే మనకు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఇది ఓడీ బ్యాలెన్స్ తక్కువగా ఉంది, ఓడీ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనకు ఆన్సరు మైనస్ చేసుకోవడమే. ఇంకోటి ఈ ట్రాన్సాక్షన్ ఉంది కదా సెకండ్ది, ఇక్కడ 8,000 ఎలా వచ్చిందంటే ఇష్యూ చేసిన చెక్ 14,000, అందులో ప్రజెంట్ చేసిన అమౌంట్ 6,000.
అన్ప్రెజెంటెడ్ వాల్యూవే మనం రికార్డ్ చేసుకోవాలి కాబట్టి ఆ అమౌంటే తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ 5th one, checks worth rupees 30,000 had been sent to bank for collection, but the collection was reported by the bank as under. చూద్దాం, 30,000 రూపీస్కి చెక్స్ అనేటువంటి బ్యాంకుకి పంపడం జరిగింది. పంపడం అంటే దేనికోసం అంటే మన అకౌంట్లో పడడం కోసం, అంటే మన అకౌంట్ క్రెడిట్ అవ్వడం కోసం పంపించడం జరిగింది. ఇందులో ఏమైంది అంటే 30th ఏప్రిల్లో, అంటే 30th ఏప్రిల్ లోపు బిఫోర్, ఇక్కడ చూడండి, చెక్స్ కలెక్టెడ్ బిఫోర్ 30th ఏప్రిల్ 2020 10,000, checks collected on 10th May 2020 4,000, checks collected on 12th May 2020 2,000. తర్వాత రిమైనింగ్ చెక్స్ కలెక్టెడ్ ఆఫ్టర్ 30th ఏప్రిల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో ఇది మాత్రం క్యాష్ బుక్లోనూ రికార్డ్ అయ్యింది, పాస్బుక్లో కూడా రికార్డ్ అయ్యింది. సో రెండిట్లో రికార్డ్ అయింది. కానీ ఎప్పుడు లోపు 30th ఏప్రిల్ లోపు రికార్డ్ అయిందన్న, 30th ఏప్రిల్ లోపు రికార్డ్ అయింది. అంటే మనకు ప్రాబ్లం 30th ఏప్రిల్ కాబట్టి 30th ఏప్రిల్ లోపు దీంట్లోనూ రికార్డ్ అయింది, దీంట్లోనూ రికార్డ్ అయింది. రిమైనింగ్ చెక్స్ ఇది కానీ ఇంకా ఇక్కడ ఒక పాయింట్, రిమైనింగ్ చెక్స్ కలెక్టెడ్ ఆఫ్టర్ 30th ఏప్రిల్ అంటున్నాడు. అంటే దాని అర్థము 30th ఏప్రిల్ లోపు క్యాష్ బుక్లో 30,000 రూపీస్ ఎంటర్ అయితే పాస్బుక్లో ఎంత ఎంటర్ అయిందంటే కేవలం 10,000 మాత్రమే ఎంటర్ అయింది. రిమైనింగ్ 20,000 రూపీస్ ఎంటర్ కాల, బికాస్ 30th ఏప్రిల్ తర్వాతే మొత్తం ఎంటర్ అవ్వడం జరిగింది అని చెప్తున్నాడు. 30th ఏప్రిల్ తర్వాతే మిగిలిన ఎంటర్ అవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే సిచ్యువేషను చూద్దాం. సో క్యాష్ బుక్లో ఆల్రెడీ నెగిటివ్ బ్యాలెన్స్, ఇప్పుడు ఒక పాజిటివ్ బ్యాలెన్స్ ఎంటర్ అయింది. ఎంత అంటే 30,000 రూపీస్ ఎంటర్ అయింది. దీనివల్ల ఓడీ బ్యాలెన్స్ ఏమైందంటే 20,000కి వచ్చింది, అంటే నెగిటివ్ బ్యాలెన్స్ 20,000కి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి పాస్బుక్లో ఒక చెక్ మాత్రమే కలెక్ట్ అయింది. సో అంటే ఇక్కడికి 40,000. అంటే ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకుంటే ఈ ఓడీ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, పాస్బుక్ది ఓడీ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్ది ఓడీ బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో సింపుల్. సో కాబట్టి మనకు కావాల్సిన సొల్యూషన్ ఇదే కదా. సో అందువల్ల దీన్ని మైనస్ చేసుకుంటాం, అందువల్ల దీన్ని మైనస్ చేసుకోవడం జరుగుతుంది. సేమ్ రిలేటెడ్, చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బిఫోర్ ద ఏప్రిల్ 30. అంటే ఎంత డిఫరెన్సేషను, 20,000 పంపించింది టోటల్గా, డిపాజిట్ చేసిన 30,000 అయినప్పటికీ అందులో 10,000 రెండిట్లో రికార్డ్ అయింది, ఇంకోటి రికార్డ్ కానటువంటిది దీంట్లోనే. సో కాబట్టి ఇది రికార్డ్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్యాంక్ made a direct payment of rupees 500 which was not recorded in the cash book. సో బ్యాంక్ ఏం చేసిందంటే 500 రూపీస్ నేరుగా పే చేయడం జరిగింది క్యాష్ బుక్లో. సో పాస్బుక్లో రికార్డ్ అయింది. బ్యాంక్ మేడ్ ఏ డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ rupees 500. దీని అర్థం ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో నుంచి వేరే ఏదన్నా పర్పస్ కోసం పేమెంట్ చేసి ఉంటుందన్న. అంటే ఇది ఎక్స్పెన్స్ అమ్మా, గుర్తుపెట్టుకున్నానా, ఇది ఎక్స్పెన్స్. సో బ్యాంక్ మేడ్ డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ rupees 500. సో బ్యాంక్ నేరుగా మనం చెప్పిన ప్రకారంగా 500 రూపీస్ కట్టి ఉంటుంది. మనం చెప్పడం ఏంటి సార్ అంటే చెప్తాను. సో చూడండి, ఇప్పుడు జనరల్గా కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఇన్సూరెన్సు, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇవి మనకు రెగ్యులర్గా జరిగేటువంటి ఎక్స్పెన్సెస్ అనుకోండి. అంటే బిజినెస్కి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అనుకునేది కదా, రెగ్యులర్ ఎక్స్పెన్సే. బిజినెస్ ఏం చేస్తుందంటే బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో బిజినెస్ గివ్ ఇన్స్ట్రక్షన్ టు బ్యాంక్. సో బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది పర్టికులర్
డేట్లో ఇన్సూరెన్స్ కోసం పేమెంట్ చేయమని చెప్పి, ఎలక్ట్రిసిటీ బిల్ కోసం పేమెంట్ చేయమని చెప్పి, టెలిఫోన్ బిల్ కోసం పేమెంట్ చేయమని చెప్పి, ఒక పర్టికులర్ డేట్లో పే చేసేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ బిజినెస్, ఈవెన్ మనలాంటి ఇండివిజువల్ కస్టమర్స్ అయినా సరే, అంటే సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి సెండ్ చేస్తే బ్యాంక్ ఆ టైంలో మన అకౌంట్లో నుంచి అమౌంట్ అనేటువంటి కట్ చేస్తుంది. సో ఇప్పుడు అలా బ్యాంక్ ఏం చేసిందంటే ఆ టైంకి అమౌంట్ అనేటువంటి 500 రూపీస్ కట్ చేయడం జరిగింది మన అకౌంట్లో నుంచి. సో అకౌంట్లో నుంచి కట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది ఎక్స్పెన్స్ అంటున్నానా, దీనివల్ల ఓడి బ్యాలెన్స్ పాస్బుక్లో పెరిగింది కానీ క్యాష్ బుక్లో రికార్డ్ కాలా. సో క్యాష్ బుక్లో చేంజ్ రాలా, పాస్బుక్లో చేంజ్ వచ్చింది. సో పాస్బుక్లో చేంజ్ వచ్చింది, క్యాష్ బుక్లో ఎటువంటి చేంజెస్ రాలేదు. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుంది అని అంటే పాస్బుక్లో బ్యాలెన్స్ అనేటువంటి ఓడి బ్యాలెన్స్ అనేటువంటి పెరిగింది 500, కానీ ఇక్కడ నో చేంజ్. సో ఈ రెండింటితో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ మనకు పాస్బుక్లో ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్లో ఏమో ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో కాబట్టి మనకు కావాల్సిన సొల్యూషనే కదా, సొల్యూషన్ క్యాష్ బుకే కదా, కాబట్టి దీన్ని మైనస్ చేసుకుంటాం, దీన్ని ప్లస్ చేసుకుంటాం. ఓకే, సింపుల్. సో ఎక్స్పెన్స్ పాస్బుక్లో పెరిగింది, క్యాష్ బుక్లో చూపించలేదు కాబట్టి ఓడి బ్యాలెన్స్ అనేటువంటి దీంతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. సో బ్యాంక్ డైరెక్ట్లీ మేడ్ ఏ పేమెంట్, directly made a payment, so 500. So 500. Next, interest on overdraft charged by bank 600 was not entered in cash book. Same ఈ రెండు ఒకటే, సేమ్. ఎందుకంటే ఇది ఎక్స్పెన్సే, ఇది ఎక్స్పెన్సే. ఇక్కడ క్యాష్ బుక్లో రికార్డ్ కలా, ఇక్కడ రికార్డ్ కలా, సేమ్ ట్రాన్సాక్షన్, ఐ మీన్ సేమ్ ఎక్స్ప్లెనేషనే. సో కాబట్టి దాన్ని మైనస్ చేసుకుందాం. క్యాష్ బుక్లో వాల్యూ అనేటువంటి తక్కువగా ఉంటుంది, అంటే ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది, అక్కడ ఓడి బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ లెస్ సరిపోవట్లేదు, ఇక్కడ రాస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ చార్జ్డ్ బై బ్యాంక్, సో వాల్యూ వచ్చి 600. Next, bank charges worth 80 have been entered twice in the cash book, whereas insurance charges 70 directly paid by bank was not at all recorded in cash book. So ఇది కూడా ఎక్స్పెన్స్ రిలేటెడే. సో జాగ్రత్తగానండి, ఇది కూడా ఎక్స్పెన్సే. ఇక్కడ ఏమైందంటే, సో ఈ ఇన్సూరెన్స్ ఛార్జెస్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ సేమ్, నో ప్రాబ్లం. సో దాన్ని మైనస్ చేసుకోవాలి. ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇచ్చానో అదే ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ విషయానికి వస్తే 80 రూపీస్ ఉంది కదా, 2 సార్లు రికార్డ్ అయిందంట క్యాష్ బుక్లో. అంటే 2 సార్లు రికార్డ్ అయింది, క్యాష్ బుక్లో 2 సార్లు రికార్డ్ అయింది, మరి పాస్బుక్లో ఒకసారి రికార్డ్ అయింది. సో దీని అర్థం ఏంటంటే చూడండి, క్యాష్ బుక్లో ఒకసారి, క్యాష్ బుక్లో 2 సార్లు, అంటే 2 సార్లు మైనస్ అయింది. ఒకసారి 80, ఇంకోసారి 80, 2 సార్లు మైనస్ అయింది. పాస్బుక్లో ఏమో ఒక 80 మైనస్ అయింది. ఇప్పుడు దీంతో పోల్చుకున్నప్పుడు మనకి ఇక్కడ 160, ఇది 80 రూపీస్. ఓడి బ్యాలెన్స్ ఏది ఎక్కువ ఉందంటే క్యాష్ బుక్లో ఓడి బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్యాష్ బుక్లో ఓడి బ్యాలెన్స్ అనేటువంటి ఎక్కువగా ఉంది, పాస్బుక్లో ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో కాబట్టి మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి, ఇదే. సో క్యాష్ బుక్ మనకు కావాల్సిన సొల్యూషన్. సో దీన్ని ఏం చేయాలంటే ప్లస్లో తీసుకోవాలి. సో ఎంత ప్లస్లో తీసుకోవాలి, సో ఇప్పుడు ఇక్కడ 80 రూపీస్ వేరియేషన్ ఉంది. 80 రూపీస్ దేంట్లో ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది. సో ఓడి బ్యాలెన్స్ ఏమైంది అంటే పెరిగింది, ఓడి బ్యాలెన్స్ అనేది పెరిగింది, అందువల్ల ఇది ప్లస్లో. ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్లో. ఇక్కడేమో ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి మైనస్లో. మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి, క్యాష్ బుక్. సో మనం తీసుకోవాల్సింది 80, 160 తీసుకోకూడదు, ఎందుకంటే ఈ 160 క్యాన్సిల్.
ఈ 2 క్యాన్సిల్, మిగిలింది ఇదే, ఇది ఎక్సెస్గా రికార్డ్ అయింది. సో ఈ 80 రూపీసే ఎక్కువగా ఓడి బ్యాలెన్స్ని పెంచి ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ కదా. నెగిటివ్ వాల్యూ ఏమవుద్ది, బ్యాలెన్స్ పెరుగుతుంది. అందువల్ల ఇది మనం ప్లస్లో రికార్డ్ చేయాలి. సో ఇక్కడ రాసుకుందాం, బ్యాంక్ చార్జెస్ recorded twice in cash book 80. Next, సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఉంది. సో ఇన్సూరెన్స్ ఛార్జెస్ 70 డైరెక్ట్లీ పెయిడ్ బై బ్యాంక్ వాజ్ నాట్ అట్ ఆల్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ ఉంది కదా. దీనివల్ల పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయి ఉంటుంది, బట్ క్యాష్ బుక్లో రికార్డ్ కాలేదు కాబట్టి రెండింటితో కంపారిజన్ చేసుకుంటే క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనం ఏం చేయాలి అంటే దాన్ని రెడ్యూస్ చేసుకుందాం, అంటే లెస్లోకి రికార్డ్ చేద్దాం. ఎందుకంటే క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి మనం దాన్ని లెస్లో రికార్డ్ చేద్దాం. ఇన్సూరెన్స్ ఛార్జెస్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో వాల్యూ వచ్చి 70 రూపీస్. 70. నెక్స్ట్ లాస్ట్ వన్, ద క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ పాస్బుక్ వాజ్ అండర్ క్యాస్ట్ బై 2000. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ పాస్బుక్ అంటున్నాడు. అంటే పాస్బుక్లో క్రెడిట్ సైడ్ అంటే ప్లస్ సైడు తక్కువ చూపించాడు. ఎంత, 2000 రూపీస్ తక్కువ చూపించాడు. మరి క్యాష్ బుక్లో కరెక్ట్గా చూపించుంటాడు కదా. సో క్యాష్ బుక్ పాస్బుక్ తీసుకుంటే సపోజ్ ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ 5000 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ 50,000 ఉంది, ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ 50,000 ఉంది. ఇప్పుడు ఏమైంది, 5000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్లస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయింది. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలమ్ ఆన్ పాస్బుక్లో క్రెడిట్ సైడ్ ఏంటి అంటే ప్లస్ సైడ్. సో కాబట్టి ఇది మనకు ప్లస్ సైడ్. సో ప్లస్ వాల్యూ అనేటువంటిది ఒక 5000 రూపీస్ ఉంటే క్యాష్ బుక్లో కరెక్ట్గా ప్లస్ అయింది 5000, కానీ పాస్బుక్లో ఏం చెప్పాడు, అండర్ క్యాస్ట్, తక్కువగా ప్లస్ అయింది. అంటే 3000 ప్లస్ అయింది అనుకోవాలి. సో ఎందుకంటే 2000 అండర్ క్యాస్ట్ అన్నాడు కదా, అంటే 5000 అంటే 2000 తక్కువ చూపించాడు, అంటే 3000 చూపించాడు అనుకోండి. అంతే, 5000 అన్నప్పుడు 3000 చూపించాడు, 2000 తగ్గించి చూపించాడు. సో దీనివల్ల ఏమైంది అని అంటే ఇక్కడ 47,000 పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ ఉండి ఉంటుంది, ఇక్కడ 45,000 క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ ఉండి ఉంటుంది. దీనివల్ల క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ తక్కువగా ఉంది, పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి మనకు కావాల్సిన సొల్యూషన్ ఇదే కదా. సో కాబట్టి దీన్ని మైనస్లో రికార్డ్ చేసుకోవాలి. సో మైనస్లో రికార్డ్ చేద్దాం. క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ ఇన్ పాస్బుక్ అండర్ క్యాస్టెడ్. సో అండర్ క్యాస్టెడ్ ఓవర్ క్యాస్టెడ్ది జాగ్రత్తగా చూసుకోండి. సో కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయండి. ఓకే, ఇక్కడ ఫైనలైజ్డ్ ఆన్సర్ వచ్చి, సో ఈ 3 యాడ్ చేయడం వల్ల 9280 వచ్చింది. సో దీనికి ప్లస్ చేసుకుంటే మనకు 59,280 రూపీస్ వచ్చింది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ 3 ప్లస్ ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఈ 3 యాడ్ చేసుకుంటే 29,170 వచ్చింది. సో ఇది మైనస్ వాల్యూ. సో మైనస్ వాల్యూ అనమాట, దాన్ని తీసేస్తే ఈ 59,280లో నుంచి దీన్ని మైనస్ చేస్తే 30,110. సో ఇప్పుడు మనకు సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇక్కడ క్వశ్చన్ మనకు డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చాడు. సో ఇది మనకు క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో
సో కొన్ని సందర్భాల్లో మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేనండి. సో ఇప్పుడు మనం డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాసినప్పుడు ఇది ఆల్రెడీ నెగిటివ్ బ్యాలెన్స్. మీరు మళ్ళీ ఇక్కడ మైనస్ పెట్టకండి. ఇది నెగిటివ్ బ్యాలెన్సే, దీన్ని ఇక్కడ మైనస్ పెట్టకండి. మైనస్ ఇక్కడ పెట్టి కొంతమంది ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మైనస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ మారిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎప్పుడు ఇక్కడ మైనస్ పెట్టి, అంటే ఓడి బ్యాలెన్స్ కదా సార్ అని చెప్పి ఇక్కడ మైనస్ పెట్టి గాను మీరు ప్రాబ్లమ్ చేస్తే ఈ ప్రొసీజర్ మారిపోతుంది. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోదు. ఓకేనా? తర్వాత అందువల్ల నేను ఇక్కడ మైనస్ పెట్టి చెప్పలేదు. సో మైనస్ పెట్టి కూడా చేయొచ్చు ప్రాబ్లమ్స్. సో కాబట్టి మీరు నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు కాబట్టి దయచేసి మైనస్ పెట్టకండి. సో ఇక్కడ మైనస్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో మైనస్ పెట్టకండి. ఒకటి. రెండో పాయింట్, సో ఇంకొక ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇది ఇలా ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ కేసు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ 30,000 రూపీస్ టోటల్ వచ్చింది అనుకోండి. సో టోటల్ 30,000 వచ్చింది అనుకోండి. ఇక్కడ టోటల్ మోర్ దాన్ 30,000 అంటే 40,000 వచ్చింది అనుకుందాం. అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మైనస్ 10,000 వస్తుంది. ఎలాగా? ఇక్కడ ప్లస్ 30,000 టోటల్ ఉంది, మైనస్ 40,000 అయింది. ఇప్పుడు ఇక్కడ మైనస్ 10,000 వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుంది. అప్పుడు దీనికి నేరుగా ఇలా వచ్చినప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఇది ఓడి బ్యాలెన్స్. ఇక్కడ రాసేటప్పుడు ఓడి బ్యాలెన్స్ రాయకూడదు, ఫేవరబుల్ బ్యాలెన్స్గా రాయాలి. ఈ పాయింట్ కొద్దిగా జాగ్రత్తగా వినండి, బ్యాక్కి వెళ్ళి వినండి. ఓకే? ఎందుకంటే ఇక్కడ ఓడి బ్యాలెన్స్తో స్టార్ట్ చేసాం మనం. ఇక్కడ ఏమనుకుంటున్నాము, మైనస్ పెట్టకుండా పాజిటివ్గానే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అది రివర్స్ అయింది, అంటే ఆపోజిట్ ఆపరేషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ ఇదే విధంగా ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకుందాం, ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకోండి, ఓడి బ్యాలెన్స్ కాకుండా ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ ప్రాబ్లం చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మనకి ఇది పాజిటివ్ ప్లస్ పెట్టినా పెట్టకపోయినా పాజిటివే. అప్పుడు ఇక్కడ ఒక 30,000 వచ్చింది టోటల్, ఇక్కడ 40,000 నెగిటివ్ వాల్యూ, అంటే టోటల్ వాల్యూ మైనస్ చేయాల్సిన టోటల్ 40,000 వచ్చింది. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, మైనస్ వాల్యూ వస్తుంది కదా. అప్పుడు ఇది అన్ఫేవరబుల్ అని పెట్టాలి, అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఫేవరబుల్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్లస్తో స్టార్ట్ అవుతుంది. ఆన్సర్కి వచ్చేటప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అన్ఫేవరబుల్గా మారిపోతుంది. సో ఒక ఫేవరబుల్ ఇంకొక అన్ఫేవరబుల్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఛాన్స్ లేకుండా అయితే ఏం లేదు. ఓకే? ఒక ఫేవరబుల్ ఇంకొక అన్ఫేవరబుల్ కూడా ఛాన్సెస్ అనేటువంటి 100% ఉన్నాయి. సో మీరు ఉండదు కదా అనుకోవద్దండి. సో ఇది మనకు బీఆర్ఎస్ ప్రాబ్లమ్స్. రైట్.